ఫైనల్లీ దేవర హిట్ అయింది. వరల్డ్ వైడ్‌గా 3 డేస్‌లో 300 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఏపీ, తెలంగాణలో అయితే నాన్ ఎస్ఎస్ఆర్ టాప్‌లో అయితే ఉంది. రాజమౌళి గారి సెంటిమెంట్‌ని ఫ్రిక్షనల్ అని, ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్, అనిరుద్ ట్వీట్ సెంటిమెంట్‌ని ఒరిజినల్ అని ప్రూవ్ చేసింది. ఆన్‌లైన్‌లో చాలా మంది మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు డే 1లో. ఆఫ్‌లైన్‌లో మాత్రం డే 1 నుంచే యుద్ధం స్టార్ట్ అయింది. ఇక సీడెడ్ సెలబ్రేషన్స్ కూడా మామూలుగా లేవు. సరే ఇక దేవర సక్సెస్ కొట్టేసింది. అసలు మెయిన్ హ్యాపీనెస్ ఎవరికి ఉంటుందో తెలుసా ఈ మూవీ నుండి? ప్రొడ్యూసర్స్కి, హీరోకి కాకుండా కొరటాల శివ డైరెక్టర్కి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు ఆచార్య మూవీ డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అసలు ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు దేవర మూవీ మీద. అలాంటిది మూవీ రిలీజ్ అయ్యి హిట్ కొట్టేసింది. ఇప్పుడు మనం దేవర గురించి పక్కన పెట్టేసి ఇక మెయిన్ టాపిక్ గురించి వచ్చేద్దాం. ఈ వీడియో ఏంటంటే డైరెక్టర్స్కి ఫ్లాప్స్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్తో తీసి ఎలా హిట్స్ కొట్టారు. డైరెక్టర్స్కి ముందే కమిట్మెంట్ ఇచ్చిన ఒక డైరెక్టర్ ఫ్లాప్ మూవీ తర్వాత పెద్ద హీరో ఛాన్స్ ఇవ్వడమే కష్టం అనుకుంటే, అలాంటిది వాళ్ళ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన తర్వాత కూడా పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఫ్లాప్ డైరెక్టర్స్ ఎన్టీఆర్తో తీసిన మూవీసే ఆ టైంలో చాలా ట్రెండ్ అయ్యాయి. మనం క్లియర్గా చూస్తే ఎన్టీఆర్ గారి కెరీర్ కూడా అలానే ఉంటుంది. ఒక హిట్ ఇస్తే 2 నుంచి 3 ఫ్లాప్లు ఇచ్చేవారు ఇనిషియల్ డేస్లో. అలాంటిది టెంపర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారి కెరీర్ గ్రోత్ చేంజ్ అయింది. కలెక్షన్స్ వైజ్ చాలా తక్కువ ఉన్న ఫ్లాప్ మూవీ అంటూ ఒక్కటే ఉండదు ఇప్పటి వరకు. పూరి జగన్నాథ్ గారికి ఇనిషియల్ డేస్లో మంచి హిట్స్ ఉన్నాయి. అప్పట్లో పూరి జగన్నాథ్తో మూవీ తీయాలని హీరోస్ కి కూడా డ్రీమ్ ఉండేది. తర్వాత ఏమైందో ఏమో ఫ్లాప్స్ వస్తూనే ఉన్నాయి పూరి జగన్నాథ్ కి. ఇప్పుడు కొలాబరేట్ అయ్యారు ఎన్టీఆర్ తో టెంపర్ మూవీ కోసం. ఈ టెంపర్ మూవీ ముందు కూడా ఎన్టీఆర్ కి కూడా చాలా ఫ్లాప్స్ ఉన్నాయి. హీరో, డైరెక్టర్ ఇద్దరు ఫ్లాపుల్లో ఉన్న వాళ్ళే కాబట్టి టెంపర్ మూవీ మీద కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు ఆ టైంలో. అప్పుడు రిలీజ్ అయింది టెంపర్ మూవీ టీజర్. ఆ టీజరే ఆడియన్స్ మైండ్ సెట్నే చేంజ్ చేసేసింది. ఇప్పటిదాకా విసిగిపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబరాన్ని ఇచ్చింది. ఈ సంబరానికి తోడుగా ఎన్టీఆర్ గారు ఆడియో లాంచ్లు ఇచ్చిన ప్రామిస్. టెంపర్ మూవీ తర్వాత నా ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకొని మరీ తిరగాలి అన్నారు. అదే ప్రూవ్ అయింది. టెంపర్ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఆ మూవీ నుండి ఎన్టీఆర్ గారి స్టోరీ సెలెక్షనే మారిపోయింది. పూరి జగన్నాథ్ గారికి మాత్రం టిల్ ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడట్లేదు. టెంపర్ మూవీ తర్వాత వచ్చిందే నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో ముందు సుకుమార్కి బిగ్గెస్ట్ డిజాస్టర్ పడింది నేనెక్కడితో. ఆ మూవీ టెక్నికల్ గా చాలా బాగుంటది. బట్ ఆ టైంలో ఆ మూవీ రిలీజ్ అవ్వకుండా ఉండాల్సింది. నేను కూడా డిజాస్టర్ తర్వాత సుకుమార్ గారు నానక్ ప్రేమతో అనే మూవీ తీశారు ఎన్టీఆర్ గారితో. నానక్ ప్రేమతో మూవీ కూడా ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. సెకండ్ డే నుంచి టాక్ మారిపోయింది. టాక్ మారిపోయి హిట్ టాక్ అయితే వచ్చేసింది. మూవీ తర్వాత సుకుమార్ గారి లైఫే మారిపోయింది. ఇప్పటికీ కూడా సుకుమార్ గారి మూవీ రిలీజ్ అవుతుందంటే అంచనాలే పెరిగిపోతున్నాయి. ఈ నానక్ ప్రేమతో మూవీ తర్వాత వచ్చింది జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ ముందు కొరటాల శివ గారికి పెద్ద ఫ్లాప్స్ అయితే లేవు. జనతా గ్యారేజ్ మూవీ హిట్ అయింది. ఈ మూవీ తర్వాత వచ్చింది జై లవకుశ. జై లవకుశ మూవీ తీసే ముందు డైరెక్టర్ బాబీకి ఒక పెద్ద డిజాస్టర్ అయితే ఉంది. అదే సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ. పెద్ద డిజాస్టర్ తర్వాత కూడా ఎన్టీఆర్ గారితో మూవీ తీశాడు. అది కూడా ట్రిపుల్ యాక్షన్ మూవీ. డబల్ యాక్షన్ మూవీ తీస్తేనే హిట్ అవ్వడం కష్టం అనుకున్న టైంలో ట్రిపుల్ యాక్షన్ మూవీ అనౌన్స్ చేశారు. అందుకే ఆ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే రాలేదు. లవకుశ క్యారెక్టర్స్ కి గ్లిమ్స్ రిలీజ్ చేసిన హైప్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడైతే జై క్యారెక్టర్ మీద గ్లిమ్స్ రిలీజ్ అయ్యిందో అప్పుడు మొదలైంది ఆడియన్స్ దగ్గర మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో. అసలు ఈ జై క్యారెక్టర్ ఎలా ఉంటుందని నాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. జై క్యారెక్టర్ కి సీడెట్ లో మామూలు రేంజ్ ఉండేది కాదు. ఎక్కడ చూసినా ఇదే క్యారెక్టర్ డైలాగ్ వినపడేది. ఆ మూవీతో హిట్ కొట్టేశారు. బాబీ గారికి మంచి లైఫ్ ఇచ్చేశారు. ఈ జై లవకుశ మూవీ తర్వాత రిలీజ్ అయిందే అరవింద సమేత. అరవింద సమేత మూవీకి ముందు త్రివిక్రమ్ గారు ఒక డిజాస్టర్ అయితే తీశారు. అదే అజ్ఞాతవాసి. అజ్ఞాతవాసి మూవీ చూశాక ఆడియన్స్ త్రివిక్రమ్ గారి పని అయిపోయింది, రెగ్యులర్ స్టోరీసే రాస్తుంటారు అని అనుకున్నారు. అప్పుడే ఈ అరవింద సమేత వచ్చింది. అసలు ఇంత పెద్ద మాస్ హీరోతో ఎలాంటి సినిమా తీస్తాడు రా అనుకున్నాం. కానీ మాసు క్లాస్ కలిపి ఒక మూవీ తీశాడు. ఒక కమర్షియల్ మూవీ అనగానే 4 ఫైట్లు, 4 పాటలు ఇవి కాకుండా స్టోరీని నడిపించాడు అరవింద సమేతలో. హీరో ఇంట్రడక్షన్ లోనే అంత పెద్ద ఫైట్ పెట్టాడు. ఇక క్లైమాక్స్ లో ఎంత పెద్ద ఫైట్ పెట్టుంటాడో అనుకున్నాం. మూవీ FDFS చూసేటప్పుడు క్లైమాక్స్ లో జస్ట్ డైలాగ్స్ చెప్పించి ఆడియన్స్ తో క్లాప్స్ కొట్టించి బయటకు పంపించాడు. ఒక మాస్ హీరోని పెట్టి మాస్ మూవీనే తీయాలి కదా అనే రేంజ్ నుండి మంచి స్టోరీ ఉండి ఆ స్టోరీని హీరో ఎమోషన్స్ తో నడిపిస్తే చాలు అని ప్రూవ్ చేశాడు అరవింద సమేతతో. అరవింద సమేత మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు రాజమౌళి గారితో RRR మూవీ తీశారు. ఆ మూవీతో ఎన్టీఆర్ గారు వరల్డ్ వైడ్ గా పరిచయం అయిపోయారు. అది కూడా రాజమౌళి గారి వల్ల. ఇంత పెద్ద స్టార్డమ్ వచ్చిన తర్వాత ఒక డిజాస్టర్ తీసిన మూవీ డైరెక్టర్ ని నమ్మి మూవీ ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ తోనే ఇప్పుడు దేవర అనే బ్లాక్ బస్టర్ కొట్టించాడు. ఆచార్య మూవీ తర్వాత కొరటాల శివ గారి
మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఈ దేవరా మూవీ కాకుండా కొరటాల శివ గారు ఇంకో హీరోతో మూవీ తీసిన మూవీ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉండేవి. మూవీ హిట్ అవ్వడానికి కొరటాల శివ గారు వన్ ఆఫ్ ది రీజనే అయినా ఎన్టీఆర్ గారి యాక్టింగ్, అనిరుద్ మ్యూజికే ఈ మూవీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్. ఏది ఏమైనా ఎన్టీఆర్ గారు మాత్రం ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్స్ కి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టించాడు. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని ఫిల్మ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.